నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం గుడి తాండా గ్రామంలో ఈదురుగాలులకు మరియు నిన్న కురిసిన వర్షానికి తాండా ప్రాంతంలో గుడిసెలు ఇంటిపై కప్పు రేకులు షెడ్డు కూలిపోయి సుమారుగా 500 మీటర్ల దూరంలో పడ్డాయి. 2 ఇండ్లపై ఉన్న రేకుల షెడ్డు కొట్టుకుపోయింది. దాదాపు ఆస్తి నష్టం 20 లక్షల రూపాయలు జరిగిందని తాండా వాసులు వివరించారు. తాండా వాసులు మాట్లాడుతూ మా బతుకులు వీధిన పడ్డాయని తక్షణమే ప్రభుత్వం తమకు నష్టపరిహారం ఇప్పించాలని తాండా వాసులు మీడియా ద్వారా ప్రభుత్వాన్ని వేడుకున్నారు. ఆస్తి నష్టం జరిగిన వారిలో మేఘావత్ శంకర్, మేఘావత్ రవి, మేఘావత్ వాలినాయక్, వసంతరావు, రామదాస్, మాలవత్ రమేష్, మేఘావత్ నరేష్, మేఘావత్ మోతీలాల్, మేఘావత్ ప్రభులాల్, బాదావత్ రామ్దేవ్, సుభావత్ గంగాధర్, మాలవత్ శీలా, మేఘావత్ కైలాష్, బాదావత్ జెన్నీబాయ్, మేఘావత్ శంకర్, సభావత్ బోయి వీరందరి ఇండ్లపై ఉన్న రేకులు పైకప్పులు ఎగిరిపోయి ఆస్తి నష్టం జరిగిందని మీడియా సమక్షంలో తెలియజేశారు. ఇక మమ్మల్ని ప్రభుత్వం ఆదుకుని మాకు జరిగిన ఆస్తి నష్టాన్ని ఇప్పించాలని వేడుకున్నారు. రేకులు పోయాక అక్కడ కేక్ చెట్టు లేకపోతే ఇంకా నా ఇంటి నుంచి అంతా లేచిపోతుండే అవుతుంది. అది ఏదో వదిలి పెట్టేసి మళ్ళీ వర్షం పడుతుందేమో నీళ్ళు వస్తుందని చెప్పి పెట్టేసినాం. బయట అవుట్ సైడ్ వాళ్ళంతా పోయింది. होते जाता आता हवाई जहाज पण नावरा संपन लारे खना लारे बिल्कुल वो लारे की कादू మొత్తం పోయింది లోపలికి सारी घर सारी शहरवार नाशम वेगो ये देखे आई कोनी मधुनी आते चिचिया पर कोनी ये इनोते दो चिचिया पर वो दो माइरे नमु हरी अंत सामान अंत తాపులు ఉండే అన్నీ ఉండే మొత్తం క్యాబిన్ మొత్తం తీసుకుపోయి ఒక 500 మీటర్ల దూరంలో ఉన్నాయి. వేరే ఈ రేపులు కూడా ఆడ అది కూడా ఏందన్నా అయితే సార్ విలేకరు డాక్టర్ మీరు కూడా ఉండంటే ఫోటోలు తీసి కొద్దిగా అప్లికేషన్ ఉండరు చెప్పు.
20 నుంచి 30 ఇళ్ళు ఉన్నాయి ఓల పేరు అని చెప్తాం. దగ్గర మీరు స్పందించి తొందరగా ఎంత తొందరగా ఇది చేస్తే అంత మంచిదని చెప్పేసి మేము వేడుకుంటున్నాం. కొంచెం ఇల్లు తొందరగా అయ్యేటట్ల దయతలిచి ఇల్లు కానీ నష్టపరిహారం కానీ ఏదన్నా కానీ కావచ్చు మీ యొక్క అధికారులు మీ అధికారుల దృష్టికి మీ యొక్క అధికారులు స్పందించి ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి నష్టానికి నష్టపరిహారం మీ యొక్క సాయం అందించేటట్ల చేయగలుగుతారని మా యొక్క కోరిక మనవి చేస్తున్నాము. బుధవారం రోజున సాయంత్రం సుమారు 6:30-7 గంటల సమయంలో 23వ తారీఖు నాడు సాయంత్రం 6:30 సమయంలో గాలి వాన సుమారంతో దాదాపు 20 నుంచి 30 ఇళ్ళ దాకా నష్టపరిహారం జరిగింది. గాలి కొట్టుడికి ఆ గాలి వానకు మొత్తం ఇళ్ళ రేకులు కాడికెళ్ళి లేచిపోయి ఒక్కొక్క ఇళ్ళ రేకులు దగ్గర 100 మీటర్ల దూరం 50 మీటర్ల దూరం పడ్డది. ప్రాణ నష్టం ఏం జరగలే కానీ ఆస్తి నష్టం మాత్రం దాదాపుగా ఇంచుమించు 50 లక్షల నుంచి 60 లక్షల దాకా జరిగిపోయింది. గుడితాండ గ్రామ పంచాయతీ సీతాపేట పక్కన గుడితాండ గ్రామ పంచాయతీ పరిధిలో ఈ నష్టం జరిగింది. దీనికి మండల అధికారులు కానీ విలేజ్ అధికారులు కానీ మండలాధికారులు కానీ దయదలిచి మీరు మీ యొక్క దయతలిచి స్పందించి మా యొక్క నష్టాన్ని మీరు పరిశీలించి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి మా యొక్క నష్టపరిహారం కింద ఎవరైతే ఇల్లు కోల్పోయినరో వాళ్ళకు ఇల్లు కానీ ఏదన్నా మీ యొక్క దయదలిచి ఇది ప్రభుత్వం దృష్టికి మీ ద్వారా తీసుకుపోయి మా యొక్క నష్టపరిహారం కింద ప్లస్ అట్లాగే ఇల్లు మొత్తం కోల్పోయిన వాళ్ళకి రవి సీతాపేట గుడితాండ మండల దర్పల్లి నిన్న సాయంత్రం జరిగిన ఈ గాలి దుమారం వాన మా రేకుల షెడ్డు కూనిళ్ళు పక్కన మా వాళ్ళది హోటల్ ఈ రేకుల షెడ్డు ఆ రేకుల ఇల్లు కూడా ధ్వంసమైంది. సుమారు ఎన్ని ఇళ్ళ దాకా అయినాయి? సుమారు 7 నుంచి 8 ఇళ్ళు 10 తాండాల వరకు నష్టమైంది. మా 5 ఇళ్ళు ఇక్కడ ఒకటే దగ్గర అయింది. ఏదైనా సహాయం చేయాలని కోరుకుంటున్నాం. వాళ్ళకి ఎమ్మెల్యేకి ఆదుకోవాలని నిన్న జరిగిన దాని గురించి రెస్పాండ్ అయ్యి మాకు ఏదైనా హెల్ప్ చేయగలుగుతారని కోరుకుంటున్నాం. నా పేరు మెగా శంకర్, మా సీతాపేట గుడితాండ విలేజ్. నిన్నటి పడ్డ వర్షంకు గాలి దుమారంకు ఇల్లు మొత్తం ఇళ్ళే రేకులు లేచిపోయినాయి, అన్నీ లేచిపోయినాయి. ఇక జీవనాధారంగా ఉండే నాకు హోటల్ కూలిపోయింది, కోక కూలిపోయింది. ఈ ఇల్లు మొత్తం రేకులన్నీ లేచిపోయినాయి. ఈ ప్రభుత్వాన్ని దయ తెలిసి మాకు కొద్దిగా ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాము. నష్టం మాత్రం చాలా జరిగింది. ఇది నా ఒక్కడికే కాదు, మా 5-6 10 ఇళ్ళలో జరిగింది మొత్తం. ఎన్ని గంటల సమయం? ఇది సాయంత్రం 6-6:30 అవుతుంది. ఆ సమయంలో నా పేరు మెగా శంకర్, మా వాడి పేరు మెగా రవి, వాల్య, వసంతరావు. మీరు ఇప్పుడు ఏమేమి పోయింది? ఇల్లు హోటల్ నాది, రేకుల షెడ్డు. మొత్తం ఎంత దాకా ఆస్తి నష్టం? ఆస్తి అంటే అది ఇది అంటే మొత్తం 2 లక్షల పైన అవుతుంది సార్. అవునా? అట్లా రేకులు ఎప్పుడు వేయించినావు? మొన్న రీసెంట్ గానా పాత? రేకులు ఒక 2 సంవత్సరాలు అవుతుంది రేకులు వేయించి. అది హోటల్ ఉండే అడికిలు తీసి ఆడబెట్టిన. అయితే ఇప్పుడు ఆ గుడిసే హోటల్ కోక మొత్తం డ్యామేజ్ అయిపోయింది. ఎవరికైతే ఏం కాలేదు, ఎవరికి ప్రాణ నష్టం ఏం కాలేదు. అది ఒకటి కోరుకుంటున్నాం, ప్రాణ నష్టం కానీ ఆ దేవుడి దయ వలన. కానీ ఇదంతా మాత్రం ఆస్తి మాత్రం నష్టం.